హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. తప్పకుండా తెన్నాల మహాశివరాత్రి రోజు ఈ మంత్ 26 జరుగుతుంది అనమాట. సో మీకు ఫుల్ డీటెయిల్స్గా లైక్ మీకు రోడ్ మ్యాప్స్ కానీ, పార్కింగ్ ప్లేస్ కానీ, టాయిలెట్స్ కానీ, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, గేమింగ్ జోన్ ఎక్కడ ఉంటాయి, మెయిన్గా ప్రభలు అనమాట. వీటి అన్ని ఎక్కడెక్కడ ఉంటాయి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏమన్నా లోకల్ గైడ్ కొంచెం యూజ్ అవుతాం వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎవరైతే నాన్ లోకల్స్ ఉంటారో లైక్ అదర్ స్టేట్స్ నుంచి రావడం, అదర్ ప్లేసెస్ నుంచి రావడం, వాళ్ళు వస్తే వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందని వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చి ఉండ గైస్. కొంచెం సన్లైట్ ఎక్కువ ఉంది, కొంచెం ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం ఫాస్ట్ చెప్పేస్తాను. అండ్ మెయిన్ ఈ ప్లేస్ వచ్చేది మీ స్టార్టింగ్ ప్లేస్ అనమాట. అండ్ మీకు రోడ్ మ్యాప్స్ కావాలంటే నీకు డిస్క్రిప్షన్ చెక్ చేయండి, క్లారిటీగా ఉంటుందంట. మీకు మీ వెనక చూస్తున్నాం కదా, ఇది కోటప్పకొండ. మీకు రోడ్ మ్యాప్ ఏంటంటే గైస్, ఎవరైతే మీరు వినకొండ, సో లైక్ సిటీస్ లైక్ విజయవాడ, గుంటూరు, సిపిటి వీళ్ళ నుంచి వస్తారు, వాళ్ళు మీరు ఓన్ 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 వెహికల్స్ ఉంటాయి. లైక్ మీకు ఓన్గా బైక్ ఉన్నా కానీ, కార్ ఉన్నా కానీ నర్సాబాద్ సిటీలోకి ఎంటర్ అవ్వకుండా ఆ గుంటూరు వినకొండ హైవే ఉంటుంది. సో మీరు ఎవరైతే సిటీస్లోకి వెళ్లకుండా గుంటూరు వినకొండ హైవే నుంచి డైరెక్ట్ కోటప్పకొండ వచ్చేసేయండి. అన్నికి 2 మ్యాప్స్ ఉంటాయి అనమాట. నర్సాబాద్లో వచ్చావు డైరెక్ట్ వచ్చేస్తారు తెలిసిన నర్సాబాద్ వాళ్ళకి. బట్ నాన్ లోకల్స్కి ఏంటంటే ఈ రూట్స్ బెస్ట్ అనమాట. మీ దగ్గర ఎక్కువైతే ఓన్ వెహికల్స్ అయితే అవాయిడ్ చేసేయండి గైస్, ట్రాఫిక్ చాలా ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ కూడా సరిపోదు అనమాట. మీకు ఇక్కడ అంతా హెవీ క్రౌడ్ వస్తారు, మాక్సిమం ఒక 5 lakhs దాకా వస్తారు పీపుల్. సో మీరు ఏం చేస్తారంటే నర్సాబాద్ వచ్చేయండి, డిపో దగ్గర మీకు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఆ పార్కింగ్ ప్లేస్ మీ యొక్క వెహికల్స్ అక్కడ పార్క్ చేసేయండి. అక్కడ నుంచి మీకు చాలా బస్సులు ఉంటాయి అనమాట, అన్ని తిరుగుతూనే ఉంటాయి. సో మీకు నచ్చిన బస్సు అక్కడ నుంచి ఎక్కేయచ్చు, ఛార్జెస్ కూడా నార్మల్గానే ఉంటాయి. అండ్ వాటి ప్రైజెస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఎవరైతే వెనకొండ నుంచి వస్తారో వెనకొండ నుంచి డైరెక్ట్ పెట్రోపాలెం వచ్చేసేయండి గైస్. పెట్రోపాలెం వచ్చేసి మీరు కొండకు రావచ్చు. అండ్ మీరు దర్శనానికి వెళ్ళాలి, టెంపుల్ పైకి వెళ్ళాలి, కొండ మీదకి వెళ్ళకుంటే మాత్రం పెట్రోపాలెం నుంచి వచ్చేసేయండి. నర్సాపేట వచ్చినా కానీ నర్సాపేట, జొన్నలగడ్డ, నర్సాపేట, ఉప్పలపాడు, పెట్రోపాలెం వచ్చేసి కోటప్పకొండ కానీ రైస్. లేదు మీరు నార్మల్గా ప్రభల కోసం వస్తున్నాం, కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ రోడ్ వచ్చేసేయండి. ఇప్పుడు వచ్చాం కదా రోడ్డు, చూపించి ఈ రోడ్ వచ్చేసేయండి. అండ్ మీరు ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడే మీరు పోలీస్ చెక్ పోస్ట్ పెడతారనమాట. ఇప్పుడు ఇంకా 3 days ఉంది కాబట్టి అంతా మీకు వర్క్ జరుగుతుందన్నమాట ఇక్కడే. సో ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఈ ప్లేస్లో మీకు పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట గైస్, ఎక్కడో మీరు పార్క్ చేసుకోవచ్చు. వీళ్ళిద్దరు మా తమ్ముడు, మా ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అవుతుంది. ఇది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు ఈ మధ్యనే, అండ్ ఇంకా వర్క్ జరుగుతుంది గైస్. ఎవరైతే సిపిటి నుంచి ఆర్ గుంటూరు నుంచి వస్తారో, మీన్ ప్రైవేట్ వెహికల్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తారో, వాళ్ళకి ఇక్కడే మీరు మార్కెట్ దగ్గర బ్రిడ్జి కింద ఆటో స్టాండ్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు కోటప్పకొండ వెహికల్స్ ఉంటాయి. అండ్ ఎక్కువగా ఆటోస్ ఉంటాయి అనమాట. ఆటోస్, జీప్స్, కార్స్ ఉంటాయి. అండ్ మీ యొక్క బార్గెనింగ్ స్కిల్స్ బట్టి ప్రైజెస్ ఉంటాయి అనమాట. సో మీరు మంచిగా బార్గెనింగ్ చేస్తే మంచి ప్రైస్ ఉంటుంది. సో ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది గైస్, బట్ ఈ రూట్లో చాలా తక్కువ ఉంటాయి వెహికల్స్, ఎందుకంటే ప్రభలన్నీ ఈ రూట్లోనే వెళ్తూ ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు, ఆల్రెడీ కొన్ని ప్రభలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు ఇంకో రూట్ చూపిస్తాను. మీరు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మీకు డైరెక్ట్గా ఆటోస్ ఉంటాయి, సో అవి చూస్ చేసుకోండి. అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం ఎండ్ వరకు చూడండి, ఇంకా చాలా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. ఇదే గైస్ వినకొండ గుంటూరు హైవే అనమాట. సో మీరు ఇటు వచ్చే నుంచి వస్తే గుంటూరు నుంచి విజయవాడ నుంచి వస్తారు, ఇటు స్ట్రైట్ వెళ్తే విజయవాడ వినకొండ వెళ్తారు అనమాట. సో ఇది మెయిన్ సెంటర్ పాయింట్ అనమాట మీరు ఇటు వెళ్ళాలనేది. ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు దర్శనం కోసం కొండపైకి వెళ్ళాలంటే మొత్తం ఈ రూట్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. సో అప్పుడు మీరు పెట్రోపాలెం, ఉప్పలపాడు, కోటప్పకొండ వెళ్తారు. బట్ స్ట్రైట్ వెళ్తే మాత్రం మీరు ఇక్కడే ఇక్కడే మీకు 2 పెట్రోల్ బంక్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఇక్కడ ఆయిల్ ఫ్యూయల్ చేయించుకోండి. అండ్ ఇక్కడే మీకు ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట. ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో వెళ్తే మాత్రం మీరు కోటప్పకొండ వెళ్తారు. అక్కడే మీకు స్టార్టింగ్లో చూపించిన పాయింట్. అండ్ ఇక్కడే మీరు ముందే మీరు వెహికల్స్ పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. పార్కింగ్ చేసి ఒక 2 kilometers దాకా వాక్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ నుంచే మీకు ప్రభలు కూడా ఈ రూట్లోనే వెళ్తాయి. పెట్రోపాలెం ఆ రూట్లో ఏంటంటే ప్రభలలో అన్ని ప్రభలు, అంటే మీరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ప్రభలు వెంబడి వెళ్ళండి. బైక్స్ రైడ్స్ కానీ ఇవన్నీ ఈ రూట్లో వెళ్తే మీరు నా ఎన్ఈసి కాలేజ్, యలమంద, డైరెక్ట్గా కోటప్పకొండ వెళ్ళిపోతారనమాట. గైస్ సింపుల్గా 5 to 10 lakhs పీపుల్స్ వస్తారు. సో ఎవరైతే చిన్నపిల్లలతో వస్తారో చిన్నపిల్లలు కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఓవర్ క్రౌడ్ ఉంటుందన్నమాట. అండ్ పైన మొబైల్ సిగ్నల్స్ అస్సలు ఉండవు. వన్స్ మీరు తప్పిపోతే మాత్రం మార్నింగ్ దాకా కనుక్కోలేము అనమాట. సో చిన్నపిల్లలను అవాయిడ్ చేసేయండి. ఎవరైనా గ్యాంగ్తో వచ్చినా కానీ మీరు లైవ్ లొకేషన్ షేర్ చేసుకోండి స్టార్టింగ్లోనే. ఇప్పుడు నేను చెప్పిన రూట్లో వస్తే ఇక్కడ నుంచి మీ పార్కింగ్స్ ఉంటాయి గైస్. ఎక్కడైనా ఎంటీ ప్లేస్ ఉంటే అక్కడ మీరు పార్కింగ్ చేసుకోవచ్చు, ఆ డే వాటికి ఎవరేమనరు. అండ్ మీకు ఎలమంది దాటినా ఇంకో ఊరు ఉంటుందన్నమాట. ఆ ఊరు నుంచి మార్నింగ్ మీకు వెహికల్స్ ఉంటాయి. మార్నింగ్ ఎవరైనా కోటప్పకొండ నుంచి యలమంద దాకా నడిచి రావాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి మీకు వెహికల్స్ ఉంటాయి అనమాట. మధ్యలో వెహికల్స్ ఉంటాయి కానీ మీకు ప్లేస్ దొరకదు, చాలా కష్టం అనమాట ప్లేస్ దొరకటం. సో ఏం చేస్తారంటే మీరు యలమంద దాకా నడిచి రావండి. గురవైపాలెం ఊరు ఉంటుంది మధ్యలో, అక్కడ దాకా నడిచి రండి. అక్కడ నుంచి బై వాక్ వచ్చిన తర్వాత
ఐ మీన్ ఆర్టీసీ బస్సులు కానీ, వెహికల్స్ కానీ, ఆటోస్ కానీ ఉంటాయన్నమాట. ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ప్లేస్‌లోనే. అండ్ ఇదంతా మీకు ఎంప్టీ ప్లేస్ అంతా పార్కింగ్ కోసమే. ఇందాక మీకు చెప్పినట్టు అండ్ చెక్ పోస్ట్ కూడా ఇక్కడే పెడతారు. అండ్ మీకు డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా స్టార్టింగ్‌లో, అదే ప్లేస్ అన్నమాట ఇవన్నీ. క్లియర్ గైస్ మీకు. సో అంత బై వాక్ రావాలి ఇక్కడ నుండి. అండ్ చాలా మంది మీరు ఎలమంది చూసారు కదా, ఎలమంది నుంచే వాక్ వస్తూ ఉంటారు. మీరు ప్రభల కోసం వచ్చే వాళ్ళైతే ఈ రోడ్ ప్రిఫర్ చేయండి ఇందా చెప్పినట్టు. అండ్ మీకు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 3 days ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నారు మీ యొక్క ఫెస్టివల్ కోసం ఎక్కువగా. సో వాళ్ళందరూ మనం మెచ్చుకొని తీరాలి డెఫినెట్లీగా. అండ్ ఇక్కడే మీకు అన్నదాన సత్రాలు ఉంటాయి కదా, ఇక్కడ చూస్తున్నారు కదా సత్రాలు. ఫుడ్ అయితే మీకు నైట్ 2 దాకా అవైలబుల్ ఉంటుంది, 2 తర్వాత ఉండదు అనమాట. లోపల కూడా 9 నుంచి స్టార్ట్ అవుతాయి గైస్. 10 నుంచి హై పీక్స్‌కి వెళ్ళిపోద్ది అనమాట ఫెస్టివల్. 10-2 దాకా జరిగిపోద్ది. ఈ 4 అవర్స్ పీక్స్‌లో ఉండిద్ది. తర్వాత పోలీసులు వస్తారు. సో ఫెస్టివల్ అయితే కంట్రోల్‌లోకి తీసుకొస్తారు. మీరేమన్నా బాగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం 10 లోపు వచ్చేసేయండి. 2 కల్లా వెళ్ళిపోవచ్చు. ఈ టైంలోనే ఫెస్టివల్ పీక్స్‌లో ఉంటదనమాట ప్రభల దగ్గర. అండ్ మీకు టెంపుల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ కూడా. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఇది క్యాస్ట్ రీజన్ బేస్ చేసుకొని ఇక్కడ సత్రాలు ఉంటాయి అనమాట. బట్ ఎవరు వచ్చినా కానీ మీకు ఫుడ్ అయితే పెడుతూ ఉంటారు, దానికి ఎటువంటి అర్థం చెప్పరనమాట. అండ్ ఇక్కడ కూడా పెడతారు మీకు. నైట్ 2 దాకా ఉంటుంది కదా ఫుడ్, అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. మీకు ఫ్రీగా పెడతారు, వాటర్ కావాలన్నా లోపల ఉంటాయి. బట్ మీరు 2 తర్వాత అయితే కొంచెం కష్టం ఉంటుంది. మీరు 2 లోపు వస్తే మాత్రం మీకు ఫుడ్ కానీ అన్ని ఓన్లీ నాన్ వెజ్ గా, మీరు ఓన్లీ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ అసలు ఉండదు. అండ్ ఈ ప్లేస్ చూస్తాం కదా, ఇక్కడ నుంచి మీకు ప్రభలు స్టార్ట్ అవుతాయి. ఎవరైతే ఈ సత్రం దాటి వస్తారో, ఈ సత్రం నుంచి దాటి ఈ రూట్ కనిపిస్తుంది కదా, ఇటు వెళ్తే ఎంత ప్రభలు అనమాట మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి కదా, అవి ప్రభులు. అవి కూడా మీకు చాలా చూపిస్తాం కదా సెట్ వెళ్ళి. ఈ ఏరియా మొత్తం ప్రభలు అనమాట. ఇదే రూట్ మీకు కొంచెం ఇంజస్టిస్ గా ఉంటుంది. అక్కడ వర్క్ జరుగుతుంది లోపల, మీరు చూడవచ్చు. ఇది జెడ్పిహెచ్ఎస్ స్కూల్ గా, ఇక్కడ అసలు పడకొండలో ఉంటుంది స్కూల్. అది మీరు చూస్తున్నారు కదా, అదే పుణ్యక్షేత్రం. మనం త్వరగా పైకి వెళ్ళి కూడా చూపిస్తాం. అండ్ మీరు చెప్పాను కదా, ఇది గేమింగ్ జోన్ అనమాట. మీకు టాయిలెట్స్ కూడా అక్కడే ఉన్నాయి, అవి టాయిలెట్స్. ఆ బండి అప్పుడు లేకపోతే పొలాల్లో మీకు ప్రభలు ఉంటాయి, అవి చూసుకొని ఇలా వస్తుంటే ఇక్కడ మీకు గేమింగ్ జోన్ ఇది అనమాట. ఈ గేమింగ్ జోన్ మీరు చూస్తున్నారు కదా, ఇంకా వర్కింగ్ జరుగుతుంది. జెయింట్ వీల్ కానీ, బ్రేక్ డాన్స్ కానీ, ఇంకేం ఉంటారా చెప్పు రావులేగా. వాడికి నాకు అల్లరి పెట్టుకుని వాడు ఇచ్చి చేస్తున్నాడు. సో అక్కడే మీకు అన్ని దాటి వచ్చిన మీకు పైన టెంపుల్ ఉంటుంది అనమాట. టెంపుల్ కావాలంటే టెంపుల్కి వెళ్ళవచ్చు మీరు అక్కడ నుంచి. దాని తర్వాత చూస్తాను తమ్ముళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టైలిష్ స్టీవెన్. ఏం చేస్తారు మీరు? చూడడానికి వచ్చారా? నేను కూడా చూడడానికి వచ్చాను, వీడియోలో పెట్టాను. వీడియో గైస్ ఎలా చూస్తే మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. లాస్ట్ ఇయర్ మన ఛానల్లో ఆల్రెడీ కోటకొండ వ్లాగ్ ఉంది, కావాలంటే ఆ వ్లాగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది చెక్ చేయండి. మీకు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, క్రౌడ్ ఎలా ఉంటుంది, అండ్ ఈ ప్లేస్ ఎలా ఉంటుంది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ ప్లేస్ మీ చుట్టుపక్కలే పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంట్లో సామాన్లు, లేడీస్కి కీ చైన్స్, మీకు మెన్స్కి మనకి కీ చైన్స్ అయినా కానీ టాటూస్ అయినా ఇక్కడే అక్కడే అన్నీ ఇక్కడే ఉంటాయి. రోడ్డుకి అటు ఇటు కొంచెం స్ట్రైట్ వెళ్తే మీకు టెంపుల్ స్టార్టింగ్ ఇంపార్టెంట్ వస్తుంది. సో ఈ విధంగా మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఎవరైతే బై స్టెప్స్ ఐ మీన్ మెట్లు ఉంటాయన్నమాట, మీరు బై వాక్ వెళ్ళాలి కొండ మీదకి అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అండ్ ఈ 3 days మాత్రం పోలీస్ వారు కానీ, అండ్ మున్సిపాలిటీ వారు కానీ, లోకల్ గవర్నమెంట్ కానీ చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. సో మనందరం వాళ్ళకి ప్రత్యేకంగా అప్రిషియేషన్ చేయొచ్చు. అండ్ మీకు వాళ్ళ వల్ల ఎంత పాసిబుల్ అవుతుందనమాట. సో ఆల్రెడీ సండే కాబట్టి మీకు ఆల్రెడీ భక్తులైతే చాలామంది వస్తున్నారు. నార్మల్ డేస్‌లో అయితే అంత ట్రాఫిక్ ఉండదు. బట్ ఈ డే కొంచెం మనకి శివరాత్రి వస్తుంది కాబట్టి ఈ రకంగా ట్రాఫిక్ ఉంది. బట్ 26 మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది గాయ్స్. అసలు మీరు నడవటానికి కూడా ఖాళీ ఉండదనమాట. మీకు మార్నింగ్ 4 నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది. ఫుల్ ఉంటదనమాట మీకు క్రౌడ్ ఇక్కడ. అని మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, బై ఫుట్ వెళ్తే మాత్రం పైకి వెళ్ళిపోతారు, బై వాక్ అయినా కానీ. బట్ నేను బైక్ తెచ్చాను, వెళ్ళాలంటే చాలా టైం పట్టిద్ది కాబట్టి మీకు బై నార్మల్గా బైక్ మీద వెళ్తాను అనమాట. అండ్ ఇక్కడే మీకు కావాలంటే ఇక్కడే వాష్రూమ్స్ కూడా ఉంటాయి గైస్. ఎవరికి లేడీస్కి మీన్స్ సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. మీకు కొబ్బరికాయలు కానీ, పూజా సామాగ్రి కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు వెహికల్ పార్కింగ్ ఇక్కడే చేసుకోవచ్చు. ఇవి చేసుకొని పైకి వెళ్ళాలి. బట్ చాలా టైం పడుతుంది. మీరు మీ ఏజ్ ఎక్కువ అయితే మాత్రం సింపుల్గా 1 hour 1 hour దాకా పడుతుంది. చూసా కదా, మీరు స్టిక్స్ ఆడాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. బొమ్మలు కూడా చాలా ఉంటాయి, మీరు కాంటి కొనుక్కోవచ్చు. కానీ ఎక్కడ పడితే మీకు ప్లేస్ మొత్తం పోలీసు ఉంటారు, సో జాగ్రత్త.
ఇక్కడే మీకు చూస్తారు కదా ఆయిల్ రూమ్ కూడా ఇక్కడ ఉంటుంది, కావాలంటే ఆయిల్ ఇక్కడ మీరు ఫ్రీ చేసుకోవచ్చు. వెళ్తే మీరు ప్రభల్లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇదిగోండి వెళ్ళొచ్చు ప్రభలకి. ఈ రూట్లో వెళ్ళిన ప్రభలకి వెళ్తారు. అండ్ మీకు స్టార్టింగ్ లో కొంచెం ఉంటాయి అనమాట ప్లేసెస్, అవి ఎడవెల్లి వాటి నుంచి వచ్చే ప్రభలు వస్తూ ఉంటాయి. ఇది కూడా మిగతా మెయిన్ అంతా పైన ఉంటుంది కదా, ప్రభలు చెప్పారు ఇటు పక్కలంటే ప్రభలు. వాటి గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రభల గురించి. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనమాట, ఇలా ఉంది టెంపుల్. మీరు ఆ రూట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ వెళ్తే మాత్రం కొండపైకి వెళ్ళడానికి రూట్ ఉంటుంది గైస్, కొంచెం స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. అండ్ ఎవరైతే వినకుండా పిట్రపాలెం నుంచి వస్తారో వాళ్ళు ఈ రూటే వస్తారు, సో అటుపక్క వస్తారనమాట. సో మీరు ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలంటే మీకు వెహికల్కి 10 రూపీస్ ఉంటుంది, 2 వీలర్స్కి 10 రూపీస్, 4 వీలర్స్కి 20, 30 బేస్డ్ ఆన్ వెహికల్ ఉంటుంది. బట్ ఆ రోజు క్రౌడ్ అయితే చాలా ఉండేది కాబట్టి వెహికల్స్ అయితే అంత ఎలో చేయరు పైకి, ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం ఎలో చేస్తారు. అండ్ మీకు పైన అంత పార్కింగ్ చేసేంత ప్లేస్ కూడా ఉండదు అనమాట. సో పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఆ టైమింగ్స్ బట్టి ఉంటుంది అనమాట. మార్నింగ్ టైంలో అయితే కొంచెం అలో చేయొచ్చు, బట్ నైట్ టైం అయితే ఇంపాసిబుల్ పైకి వెళ్ళటం మీ ప్రైవేట్ వెహికల్తో. బట్ పక్కనే మీకు పార్కింగ్ ఉంటుందన్నమాట, ఆ పార్కింగ్ నుంచి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎవరైతే వెహికల్స్ యూజ్ చేస్తారో బట్ అంత ఫాస్ట్గా వెళ్ళమాకండి గైస్, ఎందుకంటే చాలా టర్నింగ్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్, మీకు వెహికల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళండి చూసుకొని టర్నింగ్స్ దగ్గర. మెయిన్గా సేఫ్గా రైడ్ చేయండి, సేఫ్గా వెళ్ళండి, సూపర్గా ఎంజాయ్ చేసి వచ్చేసేయండి. మీరు కొండ పైకి ఎక్కే దారిలో మీకు ఇలాంటి స్టాచ్యూలు కానీ అలాగే పార్క్స్ కూడా ఉంటాయి గైస్, పిల్లలు ఆడుకోవడానికి కూర్చోడానికి కొంచెం ప్లేస్ కూడా ఉంటాయి అనమాట. చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి, మీరు రెస్ట్ తీసుకోవచ్చు కావాలంటే. కొంచెం పైకి వెళ్ళినాక మనకు పార్క్ ఉంటుంది అనమాట, ఒకటి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది. ఇంకో పార్క్లో వచ్చేసి మీకు లైక్ యానిమల్స్ కానీ నెమళ్ళు, జింకలు, దుప్పులు, చాలా రకాల యానిమల్స్ ఉంటాయి, అలాగే పక్షులు కూడా ఉంటాయి. అండ్ యాక్వేరియం ఉంటుంది అనమాట, యాక్వేరియం అయితే సూపర్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర మనీ లేవు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు, ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను. సో మీరు ఏమైనా ఫస్ట్ టైం వస్తుంటే మాత్రం ట్రై చేయండి, డెఫినెట్లీగా అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. అండ్ అక్కడే మీకు ఫోటోషూట్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి లొకేషన్స్. సో మీరు ఎగ్జాక్ట్గా ట్రై చేయాల్సిందే. మీకు కావాలంటే ఇక్కడే బోటింగ్ ఉంటుంది అనమాట, వాటర్ బోటింగ్. అండ్ టికెట్ ప్రైస్ కూడా ఉంటుంది దానికి, లోపల బోటింగ్ చేయాలంటే మాత్రం. అండ్ ఇక్కడ లోపలికి ఒక చిన్న ట్రైన్ ఉంటుంది అనమాట, ఆ ట్రైన్ ఎక్కితే మీకు కొండ చుట్టూరు ఒక ట్రిప్ వేసి వస్తుంది అనమాట. అంటే పార్క్ లోపలే ఒక ట్రిప్ వేస్తుంటుంది, దాన్ని కూడా టికెట్ తీసుకోవాల్సిందే లోపల దేనికైనా కానీ అండి. మీరు ఎటువంటి దూలపనులు చేయకుండా కొంచెం డీసెంట్గా ఉంటే మాత్రం ఎవరేమనరు, కొంచెం వచ్చేస్తే మాత్రం మనకి దెబ్బలు పడతాయి అనమాట బాగానే. తెలియదన్న నాకు, ఇంజన్ ఎందుకు మారుతారన్న? మార్చరన్నా ఇంజనాలు మార్చరన్నా? వాడా వాళ్ళు చేశారు, నేనంటే నీళ్ళు అనుకుంటున్నా, సరిపోయి అనుకుంటున్నా. ఫైనల్ గా టెంపుల్ పైకి వచ్చేసా అనమాట. లైక్ ఇదే మెయిన్ స్పాట్ టెంపుల్లో, మీకు పార్కింగ్ అని వినాయకుడు స్వామి స్టాచ్యూ ఉంటుంది. ఫస్ట్ మనం టాయిలెట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం గైస్, ఇక్కడే మీకు 3 ప్లేస్ టాయిలెట్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఇక్కడ, దాని పక్కన ఇంకోసారి ప్లేస్ టాయిలెట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడే స్నానాలు గది ఉంటుంది, టాయిలెట్స్ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళినా కానీ ఆ శివలింగం దగ్గర ఇంకో ప్లేస్లో టాయిలెట్స్ ఉంటాయి అనమాట. అండ్ కింద కూడా 3 ప్లేస్లో టాయిలెట్స్ ఉన్నాయి. ఒకటి ప్రభల దగ్గర అండ్ గేమింగ్ జోన్ దగ్గర మనకి టాయిలెట్స్ అయితే ఉంటాయి గైస్. అక్కడ కూడా మీకు మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్గా ఉంటాయి, సో అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు టాయిలెట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పార్కింగ్. పార్కింగ్ కూడా మీరు చాలా చోట్ల చేయొచ్చు. ఒకటి ఇక్కడ మీరు చూపిస్తున్నాం కదా, ఇక్కడ చాలా స్పేస్ ఉండిద్ది, ఇక్కడంతా మీరు పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ స్పాట్ వచ్చేసి మీరు స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా, ఇంట్రొడ్యూస్ చేశాను కదా ప్లేస్, ఆ ప్లేస్ నుంచి అవతల మీకు చెక్ పోస్ట్ అవతల మొత్తం పార్కింగ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఏం ప్లేస్ ఉంటే అక్కడ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఇందాక మనం టికెట్ తీసుకున్నాం కదా, అక్కడే మీకు స్పేస్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తున్న స్క్రీన్ మీద ఈ ప్లేస్లో కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే, ప్రెసెంట్ అయితే అరేంజ్ చేసిన పార్కింగ్ ప్లేస్ అయితే ఇవే గైస్. నాకు తెలిసిన వాడికి నేను చెబుతున్నాను, నాకు తెలియకుండా ఏమైనా ఉంటే మాత్రం మీరు కింద కామెంట్ చేయండి, ఎవరన్నా కొత్త వాళ్ళు నేను తెలుసుకుంటాను అనమాట. బాగుంటుంది. మన ఫైనల్ గా లుక్ అయితే చూడండి, బెల్లే ఉండిద్ది అనమాట పైన నుంచి కోడకొండ. అది మీరు ఇది డివోషనల్ ప్లేస్ గా తీసుకోపోయినా కానీ ఎవరైనా నేచర్ లవర్స్ అంటే మాత్రం రావచ్చు. లైక్ మహేష్ పాంగాడు మా తమ్ముడు వచ్చినట్టు, వీళ్ళిద్దరు హీరోస్ అనమాట కబాయ్ మూవీస్ లో. పెద్ద స్టాచ్యూ అనమాట వినాయకుడి స్వామి, ఇది చాలా ఉండిద్ది. అండ్ ఇక్కడ నుంచి మీకు ఇప్పుడు క్లారిటీ చెప్తాను అన్నమాట ఇది ఎక్కడ ఉందని. పడితే ఏముండదు అంతా ఇంకా, ఎక్కడి నుంచి మీకు క్లారిటీ చెప్తాం కదా ఇది ఎక్కడ ఉందని. ఆ ప్లేసెస్ చూసారు కదా,
ఆ ప్లేస్లో మీకు క్రాప్స్ అవన్నీ కనిపిస్తాయి కదా మీకు, ఖాళీ ప్లేస్లో అక్కడ ప్రాబ్లం ఉంటాయి అన్నమాట వాటిల్లో. సో ఇందాక మనం చూసాం కదా అక్కడ, అది టెంపుల్ రావడానికి స్టెప్స్ అన్నమాట. అవి రూట్ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ షెడ్ ఉంది కదా, షెడ్ పక్కన మీకు చెట్టు ఉంది కదా, ఇందాక చూపించాం. సో అక్కడ నుంచి మీరు స్టెప్స్ ఎక్కువ వస్తే అటు వస్తారు. అవి మీ తర్వాత చూపిస్తాను. ఇదే మెయిన్ టెంపుల్. ఏమన్నా మీరు అక్కడ స్టే చేయాలన్నా అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మీకు ఫుడ్ వెళ్ళాలన్నా పైకి వెళ్ళాలంటే ఇంకా పైకి వెళ్ళండి. అండ్ ఇంకా పైన ఉంది కదా, అక్కడ చాలా తక్కువ మంది వెళ్తారు. నేను ఒకసారి వెళ్ళాను అనమాట. అది నాకు ఆ టెంపుల్ ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ బొచ్చుకోట స్వామి ఇది అంటారు, లైక్ అలాగా. అన్న తప్పు చెప్పుంటే క్షమించండి గైస్, ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అండ్ మీకు ఆ టైల్ చూపిస్తాయి. అయితే ఫుడ్ ఎక్కడ తింటారు, ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎక్కువ ఏం చేస్తారంటే, ఇలా పడేయకుండా మీరు వాళ్ళు కష్టపడి అంతా క్లీన్ చేస్తారు కాబట్టి వారు కొంచెం హెల్ప్ అయ్యేటట్టు దీన్ని డస్ట్బిన్లో పడేయండి కదా. ఇలా పడేయడం వల్ల మనకి ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అనమాట. సో అది తీసేయండి. అండ్ మీరు ఫుడ్ పెట్టాలనుకుంటే కోతులు ఉన్నాయి ఇక్కడ, కోతులకి ఫుడ్ పెట్టవచ్చు. అలాగని మిగిలిన పెట్టమాకండి గైస్, కొంచెం పడేయకుండా వాటికి పెట్టేసేయండి. ఇక్కడ నుంచి మీకు క్యూ లైన్ ఉంటుంది గైస్. ఇప్పుడైతే అంతా క్యూ లేదు సండే కాబట్టి, బట్ 26 మాత్రం క్యూ చాలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు క్యూలో బట్టి పైకి వెళ్ళాలి మీకు దర్శనం చేయదలుచుకుంటే మాత్రం. సో ఈ రూట్లో వెళ్తే మీరు కర్టన్స్ కిందకి వెళ్తారు. కర్టన్స్ కిందకి వెళ్ళి అక్కడే మీ మధ్యలోనే చెప్పుల స్టాండ్ ఉంటుంది. మీ యొక్క చెప్పులు కానీ షూస్ కానీ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ చెప్పులకి మీరే బాధ్యత, ముందే చెబుతున్నాను. అంటే చాలా మంది వస్తారు కాబట్టి అంత మీకు మీకు తెలిసే దాని గురించి. అండ్ అక్కడే మీకు పూజకి సంబంధించిన సామాగ్రి కానీ అవన్నీ అక్కడే ఉంటాయి. వాటితో పాటు కొబ్బరికాయలు కూడా అక్కడే ఉంటాయి గాయస్. కొంచెం ముందుకెళ్తే నందీశ్వరుని అంటే చేయొచ్చు. అండ్ ప్రసాదం కూడా అక్కడే అమ్ముతారు గైస్. అరిస లడ్డు ప్రసాదం అమ్ముతారు. వాటి ప్రైజెస్ కూడా మీరు అక్కడే చెక్ చేయొచ్చు అనమాట, బోర్డు ఉంటుంది. అండ్ అక్కడ చెప్పులు ఇప్పేసి పైకి వెళ్తే మాత్రం మెయిన్ టెంపుల్ ఉంటుంది అనమాట, పెద్ద టెంపుల్. సో అక్కడ నుంచి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ ప్రసాదం తీసుకునే దగ్గర నుంచి కూడా మీరు దర్శనానికి వెళ్ళిపోవచ్చు గైస్. అండ్ పక్కనే మీకు ఫుడ్ స్టాల్స్ కానీ వాష్రూమ్స్ కానీ మళ్ళీ విశ్రాంతి గది, ఇంకొక విశ్రాంతి గది ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు ఒకసారి వస్తే మాత్రం ఇదంతా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ మీకు పైన ఉన్న స్టాల్స్లో వాటర్ కానీ టిఫిన్ కానీ చాలా ప్రైస్ ఉంటాయి గైస్. కావాలంటే మీరు కింద చూసుకోండి, కింద 20 రూపీస్ ఉంటే ఇక్కడ 50 రూపీస్ దాకా ఉంటాయి అనమాట. సో బెటర్ మీరు కిందే కొనుక్కోండి ఏం కావాలన్నా కానీ. అండ్ కొంచెం మనం స్ట్రైట్ వెళ్తే మాత్రం టెంపుల్ పైకి వెళ్తాం అనమాట. అక్కడ మంచి లొకేషన్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శివలింగం కానీ ఏమన్నా మీకు ప్రసాదం కావాలంటే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు గైస్. ఇక్కడ మీకు ప్రైస్ ఇటైతే పైగా వెళ్ళొచ్చు గైస్. ఇక్కడ మీకు లైటింగ్ అవుతుంది అనమాట. నైట్ టైం ఇంకా బాగుంటుంది. ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది, ఫెస్టివల్ కాబట్టి ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోలేదు. అండ్ ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ కొంచెం ప్రొవైడ్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడే కాకుండా కొన్ని ముందు చోట్ల కూడా రాసి ఉంటారు అనమాట. హిస్టరీ కానీ ఇక్కడ ఉన్న ఆచారాలు కానీ అన్నీ ఉంటాయి. అండ్ ఫోటో షూట్స్ చెప్పా కదా, ఫోటోస్ చాలా మంది ఫోటో షూట్ తీసుకుంటారు. ఆ రోజు మీకు ప్రైవేట్ గా ఫోటో షూట్ కావాలంటే అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు తీస్తారనమాట, మనీ తీసుకుంటారు. అండ్ ఇదనమాట మెయిన్ స్పాట్ వచ్చేసి. మీకు పైన ఇంకా చాలా ఉంటాయి గైస్. మీరు పైకి వెళ్ళి వాటర్ తాగాలన్నా కానీ, మీరు కాలు చేతులు కడుక్కోనా కానీ కౌంటర్ లో మనకు ఉంటాయి అన్నమాట. రీసెంట్ గా ఎల్డర్స్ ఉంటారు, ఇంత పైకి ఎక్కలేరు అనమాట మన కార్ పార్కింగ్ దగ్గర నుంచి. సో ఎవరైతే అలాంటి వారి మంచి ప్రోగ్రామ్, అడ్రస్ ఉంటే మాత్రం అది యూస్ చేసుకోవచ్చు. మీకు పూజ సంబంధించిన సామాగ్రి అనమాట. అండ్ ఇది హిస్టరీ అనమాట. ఈ యొక్క స్థలం అంటారు కదా, కొడపండి మొత్తం హిస్టరీ అయితే ఇక్కడ ఉంటుంది గైస్. స్థల పురాణం ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీకు తెలుసుకోవాలి అదే అనమాట. బొచ్చుకోట స్వామి కొండ అంటారు. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కొంచెం పైకి వెళ్ళి మీకు దర్శనం చేసుకొని బయటకు వచ్చి కనిపిస్తున్నారా పిల్లలు? అక్కడ ఏంటంటే మీరు కొబ్బరికాయ కొట్టడం కానీ చిన్నప్పుడు ఎక్కడ కూర్చొని ఫోటో దిగా అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం చిన్నప్పుడు మేము. కొబ్బరికాయలు అక్కడ బల కొడతారు. వాటర్ అయితే అక్కడ వాటర్ ఉంటుంది కదా, మీరు కారు కడుక్కుంటే అక్కడ కడుక్కోవచ్చు. నేను ఇంకా పైకి వెళ్దాం, మీకు చూడాల్సిన చాలా ఉందన్నమాట పైన. అక్కడ దాకా వెళ్ళి అమ్మని కిందకి వచ్చేద్దాం. చిలక జ్యోతిష్ అనమాట. వద్దులే అన్న మనకు తెలియదండి. ఎంతమంది ఫుడ్ ఇక్కడ లోపల తినేవాళ్ళం మేము. నెక్స్ట్ టోటల్ వ్యూ పైన ఉండి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. చిలక జ్యోతిష్ కిందకి ఇటు వచ్చాం కదా. సో ఇటు వచ్చినట్టు మీరు బార్కి వస్తే
పైకి వెళ్తారనమాట, బొచ్చు కోట కొండ స్వామి టాప్. ఆ టెంపుల్కి వెళ్తారు. నేను ఒకసారి ఎక్కాను. ఇక్కడ ఒక ఇక్కడ సింపుల్ ఒక ఆచారంలో ఉండేది కదా ఏంటంటే, అది ఇట్లా రాళ్ళు తీసుకొని ఎన్ని గది కడతాము 2 కిలోమీటర్స్ పైన ఉంటుంది కదా, వెళ్తే అక్కడికి వెళ్తారు. సో మొత్తం ఘాటుడు అనమాట, అక్కడికి వెళ్తున్నారు చూడొచ్చుగా. కుర్రోళ్ళు వచ్చి షార్ట్ కట్లు ఎంచుకోండి, సరే అంతా అంటే చాలా కష్టం అనమాట. నా చేతిలో మొబైల్ స్టాండ్ ఉంది కాబట్టి సో నాకు కొంచెం లేట్ అవుతుంది, వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్ చూసా కదా టోటల్ వ్యూ అవుతుంది గైస్ పైన నుంచి మీకు. గైస్ ఇక్కడ ఒక ఆచారం ఉంది, ఇక్కడ కొండ మీద ఒక్క కాయ కూడా ఉండదంట. అది ఎందుకు ఉండదంటే ఒక స్వామీజీ చెప్పించారంట కాకుని ఒక రోజు, అందుకని అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఇక్కడ కాకులు వాలవంట. సో నేను చాలా రోజు నుంచి వచ్చాను, బట్ ఎప్పుడు అంతగా అబ్జర్వ్ అయితే చేయలేదు కాకి ఉన్నట్టు. అక్కడ వాటర్ ఉంటాయి, ఇక్కడ వాటర్ ఉంటాయి. ఫోటో ఇక్కడ తీసుకోవచ్చు గైస్, ఫొటోస్ వచ్చి. అట్లే ఇంకా ఇక్కడ తిరునాళ్ళకి మెయిన్ హైలైట్ వచ్చేసి ప్రభలు కడతారు గైస్. ఇందాక మనం చూసారు కదా, అక్కడ చిన్న ప్రభ కట్టారు. ఇక్కడున్న ఆచారం ప్రకారం ఏంటంటే కోటి ప్రభలు కడితే లార్డ్ శివ కొండ దిగి కిందకు వస్తారంట. అదొక నమ్మకం, అదొక ఆచారం అనమాట. అందుకే ఎక్కువ మంది ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రభలు చేసుకొస్తూ ఉంటారు ఇక్కడికి. మీరు చాలా మూవీస్లో కూడా చూసే ఉంటారు, కోటప్పకొండ తిరునాళ్ళ యొక్క డైలాగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కోటప్పకొండ తిరునాళ్ళ అని. అంత ఫేమస్ అనమాట మొత్తం మన 2 స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లోనే. ఇంత పెద్ద తిరునాళ్ళు అక్కడ జరపరు 2 స్టేట్స్లోనే. అంటే ఇంత కరెంట్ ప్రభలు కట్టి ఎక్కువ ఎక్కడ చేయరు అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ, లైక్ తమిళనాడు, కేరళ, కర్ణాటక అక్కడ నుంచి కూడా వస్తూ ఉంటారు. చేయాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళి స్నానం చేయొచ్చు. డార్లింగ్ అది అంటారు. మొత్తం అయితే పైన మీకు చూపించాను. ఫైనల్గా ఇదే అనమాట. కింద కొంచెం ఉంది, ఇంకా మీకు చూపించాల్సి ఏంటంటే ఒక 2-3 మంత్స్ తర్వాత బిల్డ్ అంతా కంప్లీట్ చేయొచ్చు. మేబీ అయిపోయింది అనుకుంటాను. అండ్ ఇక్కడే ఫుడ్ కూడా ఉంది, అంటే ఎంజాయ్ చేయొచ్చు. మేబీ ఎంట్రీ ప్రైస్ ఫ్రీయో అది మనీ తెలియదు, బట్ ఇప్పుడైతే ఊరు లేదు. ఇది బాగుంది, పిల్లలు ఆడుకోవడానికి కానీ ఫోటోషూట్ కానీ మంచిగా ఉంటుంది అనమాట. ఇది వెంచర్ అనమాట, మరి కూడా రాకుండా తిరునాళ్ళ రోజు నెక్స్ట్ అయిపోయి మీకు వెంచర్ వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఏదైతే తిరునాళ్ళకి వస్తున్నారో వాళ్ళు డ్రింకింగ్ అవాయిడ్ చేసేయండి. అండ్ అన్ని ప్రదేశాలు ఎక్కువ ప్రభల దగ్గర పోలీసులు ఉంటారు అనమాట. సరైన మాట ఎక్కువ తక్కువ మాట్లాడినా కానీ తగ్గండి. ఎక్కువ మీరు గొడవలకైతే మీకే ప్రాబ్లం అనమాట. పోలీసులు వస్తారు, మిమ్మల్ని కేసులు బుక్ చేస్తారు. అలాగే చాలా క్రౌడ్ ని కంట్రోల్ చేయాలి కాబట్టి వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. సో కొంచెం మంచిగా బిహేవ్ చేయండి, పోలీసులతో వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎక్కువ అలర్ట్ చేయమాకండి, డాన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి. కానీ ఈ ప్లేస్ ఏంటంటే ఫోటోషూట్ కావాలనుకున్నా కానీ ఫ్రెండ్స్ ఫోటోషూట్ కావాలనుకుని ఇక్కడ తీసుకోవచ్చు. ఫోటోషూట్ మంచి లొకేషన్స్ ఉంటాయి అనమాట, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అండ్ ఫేమస్ వచ్చేసి కూడా లొకేషన్ ఫోటోషూట్కి. ఇది కూడా మంచి ప్లేస్, నేచురల్ ప్లేస్. బట్ ఇది క్లోజ్ చేశారు ఇప్పుడు, ఇంతకుముందు బాగా రన్నింగ్ లో ఉండేది. ఇది కూడా మంచి ప్లేస్ అనమాట, గేమ్స్ అలా ఉంటాయి. లైక్ కొంచెం 18 ప్లేస్ వరకు ఇంతకుముందు మంచి ప్లేస్ అనమాట. ఇప్పుడు పాడైపోయింది, యూజ్ చేయట్లేదు ఎవరు. నాకు మొత్తం తిరిగి వస్తే మళ్ళీ స్టార్టింగ్ లో మనం ఫోటో వీడియో చేసాం కదా, ట్రాఫిక్ గురించి మాట్లాడడం అక్కడ ఎక్కుతాం అనమాట. ఇది కొండ పరీక్షణ ఉంటుంది, ఇది రీసెంట్ గానే బాగు చేశారు. ఇంతకుముందు ఉంది ఆ రోడ్డు క్లీన్ గా ఉంది ఏంటంటే రీసెంట్ గానే గవర్నమెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ కమిషన్ వాళ్ళు క్లీన్ చేశారు అనమాట. అందుకే రోడ్డు శుభ్రంగా ఉంది. నిన్నే నీళ్లు కొట్టారు, అందుకే దుమ్ము లేకుండా బాగుంది అనమాట రోడ్డు. ఫైనల్ అయితే వస్తాం కలిసి అంతా తిరిగి ప్రదక్షిణ చేసుకుని. ఇంతకుముందు మా కుర్రోళ్ళు ఢిల్లీ సిట్టింగ్ చేయడానికి అక్కడ కూర్చునే వాళ్ళు సిట్టింగ్కి. ఇటుబాని స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేసాం మళ్ళీ మొత్తం తిరిగి. పుణ్య స్నానం చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. కోటప్పకొండ నుంచి నర్సాపేట వచ్చేసాం గైస్, మనది నర్సాపేట అనమాట. సో మీరు మార్నింగ్ టైం ఇక్కడ డైరెక్ట్ నర్సాపేట వస్తాయి బస్సులు కోటప్పకొండ నుంచి. మీరు ఎలా అనుకున్నా కానీ ఇక్కడ నుంచి కోటప్పకొండ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఆటో స్టాండ్స్ ఉంటాయి అనమాట. సో ఆటోలో మీరు బార్గెనింగ్ స్కిల్స్ బట్టి చార్జెస్ 150 to 100 మధ్యలో ఉంటాయి పర్ పర్సన్కి.
సో అది మీ స్కిల్ బట్టి ఉంటుందన్నమాట. ఎక్కువ ప్రైస్ చెప్తారు, మీరు బార్గెన్ చేస్తే మాత్రం తక్కువ ప్రైస్కి వస్తారు. అండ్ మీరు మార్నింగ్ టైం కూడా ఇక్కడికి వచ్చి మీ డైరెక్ట్ మీ యొక్క సిటీస్కి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ టైం అంటే 27 మార్నింగ్. సో ఫైనల్ అయితే వీడియో ఇది గైస్. ఇది ఎవరికంటే నాన్ లోకల్స్ ఎవరు ఉంటారో లైక్ ఫారినర్స్ కానీ అదర్ స్టేట్స్ వాళ్ళు వస్తారో